ఏంటంటే మునుగోడు నియోజకవర్గం వరకు ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపుల పైన ఒక కొత్త రూల్ తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి తన ఓన్ రూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు టాక్ ఉంది. దాన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షించి ఇదే నిర్ణయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని నా నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేవగానే ఛాయ్ తాగే టైంకి పోయి మందు అవుతారు బెల్ట్ షాపులల్లో. ఇప్పుడు వాడు రోజుకు చేసుకునే 500-600 కష్టాన్ని సగానికి సగం మొత్తం మందుకు పెడుతుండు. ప్లస్ ఈ బెల్ట్ షాపుల వల్ల నిర్మూలనకు సార్ తీసుకున్న నిర్ణయం ఎందుకు మంచిదంటే ఈ ఉద్దరులు పెడతారు. ఉద్దరులు అంటే ఇప్పుడు ఇవాళ డబ్బులు లేవన్నా రేపు ఇస్తానగానే వాడు ఇస్తాడు. మొత్తం మధ్యాహ్నానికి బానిస అయిపోతారు. ఇంట్లో ఉన్న సామాన్లు కూడా మా ఊరి విషయానికి వస్తే ఒక 5-6 వ్యక్తులు ఇంట్లో ఉన్న గిన్నెలు, బకెట్లు అవన్నీ భార్యకు తెలియకుండా భార్య పప్పు డబ్బాల్లో దాచుకున్న పైసలు కూడా తీసుకుపోయి ఆ బెల్ట్ షాపులలో తగిలేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. ఇప్పుడు